ఏపీలో చేపలు, రొయ్యల పెంపకాన్ని చాలా సంవత్సరాలుగా చేపడుతున్నారు రైతులు. ఈ మధ్యకాలంలో వీటి ఎగుమతుల్లో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎగుమతులు చేసేటప్పుడు రొయ్యల్లో యాంటీబయోటిక్స్ ఉన్నాయని విదేశీయులు మన రొయ్యలను వెనక్కి పంపిస్తున్నారు. దీనివల్ల ఎంతో నష్టం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నాణ్యమైన చేపలు, రొయ్యల పెంపకంపై రైతుల్లో మరింత అవగాహన కల్పించేందుకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాలలో జాతీయ స్థాయి ఆక్వా రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హరిబాబు అధ్యక్షతన 3 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ శిక్షణ కార్యక్రమంలో బయోప్లాక్ టెక్నాలజీ ద్వారా ఆరోగ్యకరమైన చేపలు, రొయ్యల ఉత్పత్తిపైన శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి ఆక్వా రైతులు శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. బయోప్లాక్ టెక్నాలజీ మీద రైతులకి తమిళనాడు జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీ వారి సహకారంతో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో ఈ వెన్నామి రొయ్యల పెంపకం అనేది చాలా సంవత్సరాలుగా చేపడుతున్నారు. వాటిలో అనేక సమస్యలు ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా మనము ఈ పండినటువంటి వెన్నామై రొయ్యలని విదేశాలకి అంటే అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉన్నాము. ఈ ఎగుమతులు చేసినప్పుడు అమెరికా వారు కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కానీ కొన్ని కారణాల వల్ల వాటిని ఆ కన్సైన్మెంట్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అవి రిజెక్ట్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి దాదాపు ఒక కన్సైన్మెంట్కి 5-6 లక్షలు కూడా ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు అవి నిరుపయోగంగా కూడా ఉంటున్నాయి. వీటికి ముఖ్య కారణాలుగా మనం కనుక శోధిస్తే ముఖ్యంగా ఇవి యాంటీబయాటిక్స్ ఉన్నాయని చెప్పి ఇన్ని సంవత్సరాలు కూడా వీటిని రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉండేది. ఎందుకంటే మనకి ఇక్కడ యాంటీబయాటిక్ అనాలిసిస్ చేసే స్టాండర్డ్స్ చూసుకుంటే వారితో ఇంకా కఠినతరమైనటువంటి యాంటీబయాటిక్ రెసిడ్యూ పరీక్షలు చేయటం వల్ల ఆ దాంట్లో యాంటీబయాటిక్ కొద్దిగా ఉన్నా కూడా బయటపడతాము, తద్వారా రిజెక్ట్ చేయటము జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడుతున్నారు అంటే రైతులు వాడుతున్నారా లేకపోతే హ్యాచరీ ఓనర్స్ వాడుతున్నారా అనేది కూడా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగింది. అలాగే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా వేస్తూ ఉన్న కూడా మన రొయ్యల ఎగుమతిదారులు ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని మన అమెరికా కానీ ఇతర దేశాలకు కానీ కట్టవలసి వస్తుంది. అలాగే వీటి వల్ల ఏమవుతుందంటే మన రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి ఈ ఎగుమతిదారులు కొనకపోవడం జరుగుతూ ఉండటం వలన రైతులు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది. అలాగే పోయిన సంవత్సరం నుంచి కనుక మనం చూసుకుంటే మన దేశంలో నుంచి ఎగుమతి అయిన ఈ వెన్నామై రొయ్యల ఉత్పత్తులని అమెరికా దేశాలు దాదాపుగా ఈ సాల్మోనెల్లా అనే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ సంవత్సరం మొదటి 2-3 నెలల్లో కూడా 150 వరకు ఈ కంటైనర్స్ ని వాళ్ళు అబ్జర్వేషన్ లో పెట్టి దానికి ఎలాంటి మనము డిసిషన్ తీసుకోకుండా చాలా డిలే చేయడం జరిగింది. ఈ సమయంలో మన ఎగుమతిదారులకి చాలా నష్టాలు కూడా రావడం జరిగింది. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అమెరికా గవర్నమెంట్ తో సంప్రదింపులు జరిపి వీటిని మళ్ళా వాటి మీద యాక్సెప్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఇలాంటప్పుడు మనం ముఖ్యంగా మన రైతులు చేయవలసింది ఏంటంటే మన రొయ్యల్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అంటే యాంటీ డంపింగ్ అయిపోయింది, అలాగే యాంటీబయాటిక్స్ ఉపయోగం వలన కూడా అయిపోయింది. ఇప్పుడు మన ఖచ్చితమైన ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఈ రొయ్యల ఉత్పాదన చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దిశగా ఇప్పుడుండే ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ దిశగా రైతులకు ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే రాను ఈ మన అమెరికా దేశంలో ఈ FDA సంస్థకి కూడా
వాళ్ళ యొక్క ప్రభుత్వము చాలా నిధులిచ్చి మనకి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని దిగుమతి చేసుకునే రొయ్యల్ని ఇంతకుముందు 10% శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు కనీసం దిగుమతులు చేసుకున్న వాటిలో 50% వరకు శాంపుల్స్ తీసి టెస్ట్ చేసి మాత్రమే దాన్ని దిగుమతి చేసుకోవాల్సింది కూడా వాళ్ళకి ఆదేశాలు అందినాయి తెలిసింది. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే రాను కూడా మనము మన ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే మనము ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఈ రొయ్యలు ఉత్పాదన చేసినప్పుడే వాటికి సరైన గిట్టుబాటు ధర ఉండి అది ఎగుమతి చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకు కూడా మంచి ధరలు లభించే అవకాశం ఉన్నది. ఈ దిశగా రైతులందరూ కూడా కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం.